చిత్తూరు జిల్లా కుప్పం శాంతిపురం మండలంలోని వడ్డిమోడి గ్రామానికి చెందిన సరోజమ్మ కుటుంబంపై దాడి చేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. కాగా ఈ ఘటనపై బాధితులు మాట్లాడుతూ తమ అమ్మకు చెందిన స్థలాన్ని ఆక్రమించుకునేందుకు తమపై దాడి చేశారని ఆరోపించారు. తమకు చెందిన స్థలం కోసం అదే గ్రామానికి చెందిన సీనప్ప, ప్రభు, దొరస్వామి, శ్రీరాములు, శంకరమ్మ, పవన్ తో పాటు పలువురు దాడి చేశారని ఆరోపించారు. కాగా మహిళలని చూడకుండా ఇష్టానుసారం దుర్భాషలాడి దాడి చేశారన్నారు. ఈ ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లడంతో తమకు చెందిన గుడిసె ఇళ్లను అంటించారన్నారు. ఇంట్లోని తమకు చెందిన బంగారం సుమారు 50,000 రూపాయలు కాలిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. దొరస్వామి అనే వ్యక్తి నుండి తమకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. మరోసారి రాళ్ల బుదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. తమ సమస్యను పరిష్కరించాలని కుప్పం జననాయకుడి పోర్టల్లో ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని సరోజమ్మ కుమార్తె సుజాత కోరారు. మేమేమన్నా తప్పుగా మాట్లాడితే మమ్మల్ని క్షమించండి. మాది కుప్పము విజయలక్ష్మి రోడ్లో మేము ఉండేది. మా అమ్మ వచ్చి ఒడ్డుమడిలో ఉంది. మా అమ్మ పక్కింటోళ్ళు ఎప్పుడు చూడు మా అమ్మని గలాట్ పెడతానే ఉంటారు. ఆ ఇల్లు జాగా వదిలేయి, మేము పెట్టుకుంటాము, నువ్వు ఎక్కడన్నా ఇల్లుడి ఇక్కడ ఉండొద్దు అని చెప్తారు. మా అమ్మ ఏమన్నా మాట్లాడి ఇప్పుడు చెప్తారని అడిగితే నేను ఇంట్లో వేస్తాము, అగ్గి పెట్టేస్తాము, నువ్వు మాకు ఆ జాగా ఇచ్చిపోతే అని బెదిరిస్తూ ఉండ్రి. మా అమ్మ ఎన్నోసార్లు మాకు ఫోన్ చేసి చెప్పింది, నేను పక్కింట్లో మా జగడాలు వద్దు, అడ్జస్ట్ చేసుకొని పోని నేను చెప్తా ఉన్నా. మొన్న ఆ పాప మా అమ్మ వాళ్ళ ఇంటికాడ వచ్చి ఏమో వెనకెత్తుకొచ్చి మన్నంతా తవ్వుతూ ఉండింది. తవ్వొద్దమ్మని మా అమ్మ చెప్పిందానికి ఆ పిల్లోడు పరిగెత్తుకొచ్చి మా అమ్మను కొట్టిండాడు. మా అమ్మ బూదుగురికి పోయి కేసు పెట్టింది. పెడితే కానిస్టేబుల్ వచ్చినాడంట. వచ్చి చూసుకొని వాళ్ళు లేదు, మళ్ళీ వచ్చి ఆ పిల్లోనితో నేను మాట్లాడాలని వెళ్ళిపోయినాడు. మా అమ్మ ఫోన్ చేసి నాకు మన కొట్టేసిరమ్మా అని చెప్పి నాకు ఫోన్ చేసింది. మేము పోయి అడిగాము వాళ్ళని, మా అమ్మని ఎందుకు కొట్టారు, ఏమన్నా మాట్లాడాలంటే మాకు ఫోన్ చేసింటే మేము వచ్చి మాట్లాడతాము కదా, మా అమ్మని ఎందుకు కొట్టారంటే వాళ్ళిద్దరు కోడాన్లు వాళ్ళ కొడుకు అంతా మమ్మల్ని కొట్టేకొచ్చి మేము ఆడపిల్లలు మా కూతుర్ని తీసుకొని పోతే మా కూతురు మీదంతా అడగరాని మాటలు చెడ్డ మాటలు అడిగినారు. ఆ కొట్టిన వాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కలైనే ఉన్నారు, పక్కలైనే ఉన్నారు. వాళ్ళు మా అమ్మని జాగా ఇచ్చే పేర్లు దొరస్వామి కొడుకు శ్రీరాముని భార్య, వాళ్ళంతా చేరి మా అమ్మని గలాట్ చేసినారు. మేము పోయి అడిగినాం, మా అమ్మని ఎందుకు గలాట్ చేశారు, మీరేమన్నా మాట్లాడాలంటే ఫోన్ చేస్తే మేము వచ్చి మాట్లాడతాం కదంటే వాళ్ళు మా మీదే జగడానికి వచ్చారు. మా అమ్మని తీసుకొని నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, నువ్వు అక్కడ కేసు పెట్టావు కదమ్మా, మనం మాట్లాడుకుందాం రా అని మేము అక్కడికి పోయి కంప్లైంట్ పెడితే ఎస్ఐ అని చెప్పా, చిన్న గొడవలంతా ఎందుకు మా పక్కలో ఉండేవాళ్ళు అడ్జస్ట్ చేసుకోకుండా అని చెప్తే వాళ్ళు మేము వచ్చేసినాం. సరే సార్ మీరు చెప్పే మరేదికి మేము పోతామని వస్తే మా అమ్మని కానిస్టేబుల్తో కొంచెం మాట్లాడుకోపోమని ఎస్ఐ చెప్పాడు. మేము వచ్చి కానిస్టేబుల్తో అడిగితే ఆయన ఏం చెప్పాడు, మీరు పోయి మీ అమ్మది ఆధార్ కార్డు ఎత్తుకొని 10 గంటలకంతా ఇది పోలీస్ స్టేషన్ దగ్గర రమ్మని చెప్పి మేము పోయి ఆధార్ కార్డు ఎత్తుకోలేకపోతే వీళ్ళు ఫస్ట్ బండిలో పోయి జనాలంతా పెట్టేసిన్నారు, 10 మందిని పెట్టినారు. మేము పోయి ఆడ బీగాలు తీసి లోపలికి పోయి ఆధార్ కార్డు ఎత్తుకొని బయట వచ్చే కొందుకే వాళ్ళంతా వచ్చి మా ఇంటాయన్ని కొట్టేసినారు. కొడతానే మా ఇంటాయన్ని ఎందుకు కొడతారంటే మీరెందుకు పోలీస్ స్టేషన్ తక్కువ పోయారు అనేసి మమ్మల్ని కొట్టారు. మేము అడుగుతూ ఉంటే కూడా మేము చెప్తానే ఉన్నాను, పొద్దున్నే సార్ రమ్మని ఉండారు ఎస్ఐ, మేము మాట్లాడుకుందాము ఆడ రాండి అంటే కూడా మా ఆయన్ని రాయి ఎత్తుకొని వేసి తల్లో రక్తం కడుతుంటే మా పిల్లోళ్ళు ఆడపిల్లలు ఇద్దరు ఆటో దిగి పరిగెత్తుకొస్తే మా పిల్లోళ్ళనంతా కొట్టేసినారు. వాళ్ళ పిల్లోడు వచ్చి మా పాపల నోట్లంతా గుద్ది రక్తం వచ్చి మా పిల్లోళ్ళని బర్ర తీసుకొని ఆ వయసు పిల్లోడు డ్రెస్సులంతా చించేసి వాళ్ళమ్మ కట్టెత్తుకొని కొట్టింది మా పాపల్ని. కొట్టి చెప్తుంది, బలాత్కారం చేయరా, నువ్వు ఎంత డబ్బులైనా కానీ వాళ్ళ బట్టలంతా చించేసి బలాత్కారం చేయి, మేము ఎన్ని వేళ్ళు అయినాను ఖర్చు పెట్టి మేము మిగిలించుకొని వస్తామని చెప్పింది. మేము పోతే కుప్పం వాళ్ళు వచ్చేసిండారు. వాళ్ళ పక్కింటోడు ఆ దొరస్వామి అనేవాడు చెప్తాడు, పక్కింటోళ్ళు కుప్పం నుంచి వచ్చిండారు వాళ్ళు, మీరు పోయి వాళ్ళని కొట్టండా, కొట్టి 5 మందిని చంపేయండా, నేను 10 లక్షలు అయినాను మిమ్మల్ని నిడిపించుకొని వస్తాను అట్లా అని చెప్తా ఉన్నారు. మేము దెబ్బలు తినేసి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తుంది, బూదుగురికి చేస్తే వాళ్ళ కానిస్టేబుల్ని పంపించిరి. ఎవరెవరు కొట్టిందని కూడా మేము చూపించినాము వాళ్ళకి. కానీ మమ్మల్ని మెయిన్గా కొట్టిన వాళ్ళని అక్కడే వదిలేశారు. వాళ్ళు పోలీస్ స్టేషన్ దాకా తీసుకోరాలేదు. మమ్మల్ని మాత్రం మీరు పదండమా అని మమ్మల్ని ఎక్కించేసి ఆటోలో మీరు పదండా, మేము బండిలో వాళ్ళని తీసుకొని వస్తామని చెప్పి వాళ్ళని తీసుకోరాలేదు. ఆ పిల్లోనికి అమ్మ నాయన మాత్రం తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ తా కూర్చోండి, నేను పలానోళ్ళు కొట్టిండారని ఆడ చెప్తే కానిస్టేబుల్ ఏమన్నా ఆయనకు రక్తం కారుతా ఉందమ్మా, హాస్పిటల్ అడ్మిట్ చేయండి, ఆ పిల్లోళ్ళనంతా కొట్టేసినారు, వాళ్ళని ఎత్తుకోపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేయండి, మళ్ళీ నువ్వు కంప్లైంట్ పెడదు అంటే నేను మా ఎల్లని జట్ల వాళ్ళని పంపించినాను ముగ్గురిని.
గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించినాను. వాళ్ళు ఎత్తుకొచ్చి అడ్మిట్ చేసినారు. చేస్తే నేను వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉంటాను, నేను కేసు పెడతానని చెప్పాను. కేసు పెట్టేసి నేను, మా అమ్మ, మా పెద్ద కూతురు పోలీస్ స్టేషన్ దగ్గరే ఉంటే 12 అయింది సార్. నేను అక్కడే కూర్చొని ఉన్నాను. లేడీస్లు మేము ముగ్గురే ఉన్నాము. లేడీస్ పోలీస్ కూడా లేదు అక్కడ, కానిస్టేబుల్. మేము ముగ్గురే ఉన్నాము. కానిస్టేబుల్ మాత్రం బెడ్షీట్ కప్పుకొని రూమ్లో పడుకున్నాడు. మేము బయటే 12 దాకా కూర్చొని ఉన్నాము. కూర్చొని ఉంటే ఎస్ఐ వస్తారని చెప్పేసి నాకు మళ్ళీ మాకు చెప్తారు, ఎస్ఐ రాలేదు, మీరు పోండా ఇంటికి అంటే మేము మా ఎల్లునికి ఫోన్ చేసి మేము వచ్చి ఇంటికే రాలేదు సార్, గవర్నమెంట్ హాస్పిటల్ అవి ఉన్నాము. మేము ఇంటికే రాలేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో కూర్చొని ఉంటే పొద్దున్నే లేసి 10 గంటలకు మేము హాస్పిటల్ తప్పుకోవాలంటే వాళ్ళు సార్ వాళ్ళు ఫోన్ చేసి ముగ్గురిని అడ్మిట్ చేసినాము. ముగ్గురు కూడా వచ్చి ఇన్క్వైరీ చేయలేదు. ఏమైంది, ఎక్కడైంది, కుప్పం పోలీస్ స్టేషన్లో నుంచి రాలేదు, బూత్గూడలో నుంచి రాలేదు. అది మేము మళ్ళీ పోలీస్ స్టేషన్ తక్కువతే కూడా పోయి మేము 10 గంటలు కూర్చున్నాము. 5 గంటలు అంటేనో మమ్మల్ని లోపలికి పిల్లలేదు. వాళ్ళు మమ్మల్ని కొట్టేసి వాళ్ళు వచ్చి కూర్చుంటే వాళ్ళ దగ్గరే సార్ పిలిచి మాట్లాడుతూ ఉన్నారు. పోలీసు వాళ్ళు మాకు న్యాయం చేయలేదు. నిన్న సాయంత్రం ఆదివారం నైట్ జరిగింది. సోమవారం పొద్దున్న 5 గంటల దాకా మేము కూర్చుంటే కూడా మాకు న్యాయం చేయలేదు పోలీసు వాళ్ళు. మేము వచ్చి ఇంటికి వచ్చేసాము. హాస్పిటల్లో ఉన్న వాళ్ళంతా డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి వచ్చినాము. పోలీసు వాళ్ళు ఎవరు మాకు న్యాయం చేయలేదు, మాకు న్యాయం దొరకలేదు. మీరే కాపాడాలి మమ్మల్ని, మాకు న్యాయం పోయిందాము. మేము అక్కడికి పోయి మేము అర్జీ పెట్టాము. మాకు న్యాయం జరగాల, మీరే న్యాయం చేయాలా, మాకు పోలీస్ స్టేషన్లో న్యాయం జరగలేదు.